హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు తస్మా అంటే మార్షల్ ఆర్ట్ గురించి తస్మా అనేది ఇండియా లెవెల్లో తస్మా ఇండియా అని పెట్టారు. మరి ఇది గతంలో పాతదే అసోసియేషన్. ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే రిన్యూవల్ చేసి మళ్ళీ కొత్తగా మళ్ళా ఉన్న మాస్టర్లు అందరినీ గ్యాదర్ చేసి అంటే కొత్త వాళ్ళని పాత వాళ్ళు అందరినీ మిక్సింగ్ తీసుకొని ఒక యూనిట్ ఉండాలి, ఒక సిస్టమేటింగ్ అనేది ఉండాలని పెట్టి అసలు దేనికోసం పెట్టారు మరి అంటే బయట మనం చూస్తున్నాం టవర్మేట్ ఇష్టం ఉన్న టవర్మేట్లు పెట్టుకుంటూ పోతారు కాబట్టి ఆ సిస్టమేటిక్ కోసం పెట్టిరా, లేకపోతే ఈ తస్మా అనేది ఒక యూనియన్ లాగా పెట్టిరా, అసలు అన్ని కరెక్ట్గా మిక్సింగ్ అవుతాయా అది ఏం తెలియాలి, మిగతా వాళ్ళకు కూడా తెలియదు, తెలంగాణ స్టేట్ అంతా తెలియాలి కాబట్టి ఈ తస్మా కొంత తెలియదు. నాకు నేను మొన్న ఫోన్ చేసిన కార్డు పెట్టినా, నేను పెడితే అన్నది తస్మా ఏంది భయ్య అని అడిగారు. దాని గురించి చెప్పిన సార్ ఇంటర్వ్యూ చేస్తున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ తస్మా అనేది అసలు దేని గురించి, ఇండియా లెవెల్నా, నేషనల్ లెవెల్నా, లేకపోతే తెలంగాణ స్టేట్ వరకా, లేకపోతే ఆంధ్ర తెలంగాణ, అసలు ఇదంతా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఈ మాస్టర్లకు, అంటే ఉన్న మాస్టర్లకే అలా అర్థమయ్యేటట్టు ఒకసారి చెప్పండి. ఓకే, నా పేరు కంటే సత్యశంకర్. యాక్చువల్ మేము స్టార్టింగ్లో అస్మో స్టార్ట్ చేశాము. అస్మో తర్వాత తెలంగాణ స్టేట్లో ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత మనం సపరేట్గా తెలంగాణ స్టేట్ నుంచి మనకు అసోసియేషన్ కంపల్సరీ ఉండాలి అనేసి అప్పుడు తెలంగాణ ఆల్ స్టైల్స్ మాస్టర్స్ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేశాం. దాని తర్వాత మనం పోతూ తిరుగుతూ ఉంటే మనం ఆల్రెడీ సపరేట్ తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చేసిన తర్వాత ఇండియా లెవెల్లో ఎందుకు పోకూడదు అనే దాని మీద ద ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్ ఇండియా అనే టైటిల్ మీద ఈ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్ళాం. ఈ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓన్లీ ఛాంపియన్షిప్స్ సక్సెస్ఫుల్ చేయడానికి ఎవరు ఏ ఆర్గనైజేషన్లో ఉన్నా, ఎవరు ఏ స్టైల్లో ఉన్నా, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా ఆ పొజిషన్తో మనకు సంబంధం లేదు. ఎవరైతే ఛాంపియన్షిప్ కండక్ట్ చేస్తారో ఆ ఛాంపియన్షిప్ కండక్ట్ చేసిన చీఫ్ ఆర్గనైజర్ సపోర్టింగ్ చేయడమే, అతన్ని ఎంకరేజ్మెంట్ చేయడమే, అతన్ని డెవలప్మెంట్ చేయడానికి కారణమే ఈ టస్మో అనేది ఉద్యమించింది. ఇంకొక విషయం డౌట్ ఏంటంటే సార్, వాస్తవానికి ఒక నెలలో ఒక 10 టవర్నమెంట్లు అవుతుంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ లక్ష్మీ మేడం ఉంది, లక్ష్మీ మేడం పెట్టినప్పుడు తెలంగాణ ఎవరు పెట్టదు, సిస్టమ్ అట్లా పెట్టాలి. ఈ తస్మా అనేది అట్లా చేస్తారా, లేకపోతే మీ వరకే ఉంటుందా, లేకపోతే వేరే టవర్నమెంట్ లేదు ఒక సిస్టమేటిక్ రూల్స్ ప్రకారం వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయా? యాక్చువల్లీ టస్మో ఏంటంటే టస్మోలో మెంబర్షిప్ అనేది మేము స్టార్ట్ చేసినాం. ఆ టస్మో మెంబర్షిప్ ఇండియా లెవెల్లో ఉన్నది. ఇప్పుడు ప్రెసెంట్లీ మాకు 6 స్టేట్స్ కంట్రిబ్యూషన్లో ఆల్రెడీ టస్మోలో జాయిన్ అయి ఉన్నాయి. కాబట్టి ఎవరికైతే ఒక వీక్ ఒక పర్మిషన్ ఇచ్చామనుకో ఇంకో స్టేట్కు మేము పర్మిషన్ ఇవ్వదలుచుకోలేక వస్తాము. ఓన్లీ ఇండియా తరఫున ఒక్కరికే పర్మిషన్. ఇది టస్మోకు సంబంధించిన వరకు. మిగతా సంబంధించిన ఈ మాది రికగ్నైజేషన్ చెప్పుకునే వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ దానికి పోటీకి కాకుండా, వాళ్ళ దానికి ఉద్దేశించి కాకుండా ఓన్లీ మార్షల్ ఆర్ట్స్, దీంట్లో కరాటే కావచ్చు, తైకొండో కావచ్చు, కుంఫు కావచ్చు, విషు కావచ్చు, వెపన్స్ కావచ్చు, సులభం కాదు, ఏ స్టైల్ అయినా మార్షల్ ఆర్ట్స్ ఆల్ స్టైల్స్లో జాయిన్ అయిన వాళ్ళనే మేము ముందుకు తీసుకెళ్ళడానికి ఈ తస్మో అనేది ఉద్యమించింది. ఈ తస్మోలో ఏమేమి ఫోర్స్లు ఇచ్చారు పౌడర్కి, తెలంగాణ స్టేట్లో కానీ ఇండియాలో కానీ ఎవరికి ఏమేమి ఇచ్చారు ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మనం ఇండియా లెవెల్లో ప్రస్తుతం నేనే యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఉన్నాను, దీనికి ఫౌండర్ను, చైర్పర్సన్. ప్రస్తుతం ఇండియా లెవెల్లో మేము కమిటీ చేసిన దాంట్లో సురభి వేణుగోపాల్ జనరల్ సెక్రటరీగా డిసైడ్ చేశాము. అలాగే కొన్ని స్టేట్స్, ఎగ్జాంపుల్గా మన ఆంధ్రప్రదేశ్ ఉన్నది దుర్గారావు గారిని, కర్ణాటక ఉన్నది సుమన్ కాంటే, మహారాష్ట్ర ఉన్నది మనోజ్ కుమార్, ఉత్తరాఖండ్ ఉన్నది అక్కడి నుంచి ఇంకో క్యాండిడేట్ను, అలాగే తెలంగాణ నుంచి మన దగ్గర హయ్యెస్ట్ స్ట్రెంత్ ఉన్నది కాబట్టి బి చందర్రావు వచ్చేసి దాదాపు 14 years టస్మో తెలంగాణ ఆల్ స్టైల్స్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చందర్రావు గారు కంటిన్యూషన్ అప్పటి నుంచి కూడా ఇదే వర్కౌట్లో ఉన్నారు, ఇదే మూమెంట్లో ఉన్నారు, ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి తెలంగాణలో ఇంపార్టెన్స్ ఇస్తూ చంద్రరావుని ముందు తీసుకురావాల్సి వచ్చింది. అలాగే అన్ని పోస్టులు ఆల్మోస్ట్ ఆల్గా జనరల్ సెక్రటరీ కన్నన్ గౌడ్, సంతోష్ ట్రెజరర్, అండ్ ఇండియా ట్రెజరర్ వచ్చేసి మన సైదుల్ గారు, అలాగే సాయి కుమార్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్. ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పోస్ట్, ఎవరైతే మెంబర్ ఉన్నారో ప్రతి మెంబర్కి ఎనీవన్ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. బికాస్ ఆఫ్ ఇది ఓన్లీ ఛాంపియన్షిప్ సక్సెస్ఫుల్ పర్పసే. వాళ్ళకి ఏదో పదవులు ఇచ్చేసి మీరేదో సొంతంగా ఏమో చేయాలనేది కాదు. వాళ్ళ కెపాసిటీ ప్రకారంగా వాళ్ళు స్ట్రెంగ్త్ని తీసుకొచ్చి ఛాంపియన్షిప్ ఆర్గనైజర్కు సపోర్ట్ చేయడానికి. మీరు ఇప్పుడు ఎందుకంటే అందరితో మాట్లాడే టైం మనకు ఉంటుంది, ఒక్కసారి మీ ద్వారానే ఇప్పుడు ఫౌండేషన్ మీరే కాబట్టి అందరికి ఇక్కడ స్టేట్లో ఏమేమి ఇచ్చినా అందరి పేర్లు మీ ద్వారా తెలియాలి. అచ్చా, నేను నా ద్వారా అంటే నేను
దాదాపుగా ఇప్పుడు మరి 68 పోస్టులు ప్రజెంట్ సిచ్యువేషన్. అదే సార్ అందరి పేర్లు చెప్పండి, ఒక్కొక్కటి ఒక పోస్ట్ చెప్పండి, ఒక 1 minute లో అయిపోతుంది అది. సరే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒక్కొక్కరిది చెప్పుకుంటూ వస్తాం. చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ సురభి వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ గారు, ఓకే, మరియు చెన్నయ్య గారు కన్వీనర్ గారు, అలాగే లక్ష్మి గారు వచ్చేసి మహిళా కమిషన్ చైర్మన్ ఎట్ ఇండియా, ఓకే, సూపర్. మల్లేష్ గారు చీఫ్ వైస్ ప్రెసిడెంట్ ఎట్ తెలంగాణ, సంతోష్ తెలంగాణ ట్రెజరర్, ఇండియా వైస్ ప్రెసిడెంట్ మన దుర్గారావు గారు, గోవిందరావు గారు వచ్చేసేసి ఇండియా చీఫ్ వైస్ ప్రెసిడెంట్, మన శివ వచ్చేసేసి మన జాయింట్ సెక్రటరీ ఫ్రమ్ తెలంగాణ, సుధీష్ వచ్చేసేసి జనరల్ కెమెరా సెక్రటరీ మొత్తం ఫ్రమ్ round పెద్దపల్లి, అయిపోవాలి. సాయి కుమార్ వచ్చేసేసి ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్, చంద్రరావు గారు ప్రెసిడెంట్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్, కన్నన్ గౌడ్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ, మన ధనరాజు గారు వచ్చేసి చీఫ్ వైస్ ప్రెసిడెంట్ ఎట్ ఇండియా, అలాగే శ్రీరాములు అడ్వైజర్ ఫ్రమ్ ఇండియా, అలాగే రవికుమార్ మహబూబ్ నగర్ ప్రెసిడెంట్, అలాగే మహబూబ్ నగర్ ప్రెసిడెంట్ మహిళా సెక్షన్, బట్ లక్ష్మి గారి అండర్లో మహిళలను మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి, అలాగే అమ్మాయి పేరు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను కాబట్టి జనరల్ సెక్రటరీ ఇన్స్ట్రక్టర్ జయంతి ఈజ్ ద వన్ ఆఫ్ ది జనరల్ సెక్రటరీ ఫ్రమ్ తెలంగాణ. ఓకే, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ పేరు చెప్పాం, వీణా ఈజ్ ఆల్రెడీ ఓకే, ఆల్రెడీ ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్ జనరల్ సెక్రటరీ మహబూబ్ నగర్. ఓకే, ప్రస్తుతం ఇప్పుడున్న వాళ్ళల్లో అందరూ దాని తర్వాత వచ్చేసేసి ఇప్పుడు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఒక ఛానల్కి ఇంపార్టెంట్ పర్సన్ అయిన మేము బలంగా ఈరోజు నిజంగా చెప్పాలంటే మేము మాకు బలం వచ్చింది, ఒక ఛానల్ మా ట్రస్ట్ ఎంబడి ఉన్నదనే ఉద్దేశంతో కమలాకర్ గారికి వైస్ ప్రెసిడెంట్గా ఇండియా లెవెల్లో డిసైడ్ చేయడం జరిగింది. కమలాకర్ గారు మాకు ఏంటంటే మేము చేసే ఏ వర్క్ అయినా ఏ వర్కౌట్ అయినా కంపల్సరీ మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి టస్మోను ముందుకు తీసుకెళ్ళడానికి ఛాంపియన్షిప్ సక్సెస్ఫుల్ చేయడానికి మీ వంతు సహాయ సహకారం కూడా మాకు కావాలని కోరుకుంటున్నాం. కంపల్సరీ. సుమన్ గారు అస్సలు విషయం మనం మర్చిపోయినాం సార్. సుమన్ సార్ ఏంటి అసలు ఈ తస్మో ఇండియాలో సార్కి ఏం పోస్ట్ ఉంది? మీరు అంటే ఫౌండర్ మీరే కాబట్టి సార్ ఏ లెవెల్లో పెట్టారు మీరు? యాక్చువల్లీ ఏంటంటే మా మార్షల్ ఆర్ట్స్ టస్మోకు ముందున్నదే సుమన్ గారు. సుమన్ గారు లేకుండా మా మార్షల్ ఆర్ట్స్ లేదు, ఈ టస్మో లేదు. ద లాస్ట్ 14 years నుంచి 14 years ముందు కూడా సుమన్ గారి పర్మిషన్ తీసుకొని టస్మో తెలంగాణ ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయినప్పటికీ మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా మాకు సుమన్ గారు లేనిది మే ప్రోగ్రామ్ చేయలేదు. ఆయనే మాకు పెద్ద దిక్కు, ఆయనే మాకు పెద్ద ప్రతి దానికి ఆయననే మేము కంపల్సరీ ఉంచుకుంటాం. అలాగే కొంతమంది మేము సీనియర్లను తీసుకున్నాం. సంపత్ కుమార్ అనేది ఫర్ ఎగ్జాంపుల్, సంపత్ కుమార్ నాకు ఓనమాలు దిద్దింది. కరాటేలో పంచ్ అంటే ఏంటిదని నేర్పించిన వారు సంపత్ కుమార్ కాబట్టి ఆయన ఒక ఇంపార్టెంట్. ఈక్వల్ టు సుమన్ సార్కు చైర్మన్ ఇచ్చాం, హానరబుల్ చైర్మన్. వైస్ చైర్మన్ గా సంపత్ కుమార్కి ఇచ్చాం. టెక్నికల్ డైరెక్టర్ ఇండియా చైర్మన్, ఇండియా చైర్మన్ ఇండియా లెవెల్నే సుమన్ గారిని, సంపత్ కుమార్ గారిని, అలాగే కేటీ హకీం గారు టెక్నికల్ చైర్మన్ చేసాం. అతను ఏంటంటే దుబాయ్లో ఉంటాడు, బస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్స్. కోచింగ్ బాగా ఇస్తారు, కథాస్లో కూడా అన్నింటిలో కూడా మన వేణు సార్కు చాలా తెలుసు. అలాగే వసంత్ కుమార్ ఓకిరావాలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్. ఆయనే కొన్ని జిల్లాలలో కరాటే రావడానికి కారణం అటు సైడ్ ఉన్న ఉమ్మడి జిల్లాల్లో వసంత్ కుమార్ వన్ ఆఫ్ ది పర్సన్. అలాగే డాక్టర్ అవినాష్ దాల్ యాక్చువల్లీ ఆయన కరాటే కాదు, అతని కొడుకు కరాటే లెవెల్లో ఆయన చాలా ఛాంపియన్షిప్స్ కొట్టే వాళ్ళ అబ్బాయిని ఇమిటేషన్గా తీసుకొని కరాటేలో జాయిన్ అయ్యి ఈ రోజు ఆయన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్. జేకే జపాన్ కరాటే ఇంటర్నేషనల్కు ఇండియా లెవెల్లో ప్రెసిడెంట్. అతను కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెడికల్ కమిషన్గా మేము తీసుకున్నాం. బట్ వీళ్ళందరినీ పెద్దవాళ్ళను మేము ముందు పెట్టుకొని మా ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనతున్నాం. బికాస్ ఆఫ్ ఇది ఓన్లీ ఛాంపియన్షిప్ సక్సెస్ఫుల్, ఇంకా వేరే ఆలోచన లేదు. మేము ఎక్స్ట్రా ఆర్డినరీగా వెళ్ళట్లేదు. సైదుల్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి, అతను వచ్చేసేసి ట్రెజరర్గా ఇండియా లెవెల్లో డిసైడ్ చేసాం అతన్ని. ఓకే, అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, చూసాం కదా మనము తస్మో ఇండియా లెవెల్లో. వాస్తవానికి చెప్పాలంటే ఇంతవరకు చూసిన మార్షల్ ఆర్ట్ గేమ్స్ వేరు, ఇప్పుడు ఇక నుండి చూసే తస్మో ఇండియా లెవెల్ అంటే అందరి గురించి మనం అందరు ఫస్ట్ విన్నాము. మీరు ఒక మాట అన్నారు, కేకే న్యూస్ తెలంగాణ మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. తెలంగాణ కాదు, అందరికి ప్రతి ఒక్క మాస్టర్కి సపోర్ట్ ఉంటుంది. మా ఛానల్ ప్రత్యేకించని కాదు, ఎవ్వరికి మేము ₹1 కూడా మేము తీసుకోము. కమర్షియల్ ఛానల్ కాదు మాది. ఒక్క ఫోన్ SMS చేస్తే మీరు ఎక్కడికైనా మా స్టూడియో వాళ్ళు, మా టీం ఉంటుంది. మా టీం 60 మంది ఉంటారు. ఎవరైనా మా కెమెరామ్యాన్తో మీ అంటే ఎక్కడ టవర్ మీద పెట్టినా కానీ వస్తారు, ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారు. ఎలాంటి రూపాయి కూడా మీకు ఛార్జెస్ చేయరు ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే నేను కూడా కరాటే మాస్టర్ కాబట్టి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది నా తరఫున. చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. మాస్టర్లు అందరూ మా ఛానల్ ప్రతి ఒక్క లైక్ షేర్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. చిన్నగా
సార్ వచ్చినాక మాట్లాడుతాను మీతో.